Jesus. Glory to be God. Hallelujah. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. శుభోదయం. ఉదయకాల సమయంలో యేసయ్య మాట ధ్యానించడానికి మిమ్మునందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసయ్య మనను ఎంతగానో ప్రేమించి ఈ భూలోకంలో ఆయన ఉన్నప్పుడు, మానవుడుగా మన మధ్య సంచరించినప్పుడు తన ఉపదేశములో అనేక మంది జీవితానికి ఎంతగానో మార్పునిచ్చి ఆశీర్వదించి ఉన్నత స్థితిలోనికి నడిపించగలిగింది. ఈ దినము మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ధ్యానించబోతున్నాం. ఆ వచన భాగంలో యేసు ప్రభువారు మీరు చేసే ధర్మము లేక సహాయము అది రహస్యముగా ఉండాలి అని తెలియజేశారు. అద్భుతమైన విషయాన్ని ఆయన అందులో మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా ధర్మము చేసినప్పుడు కానీ, ఏదైనా కార్యములు చేసినప్పుడు కానీ అందరికీ తెలియచేయబడాలి, అందరూ తెలుసుకోవాలి, నా గురించి అంతమంది చెప్పుకోవాలి అన్న మనోభావము కలిగి ఉంటారు. అది దేవుడు ఇష్టపడట్లా. ఎందుకు అంటే, రహస్యముగా చూస్తున్న నువ్వు రహస్యముగా చేసే ప్రతి ఒక్క మంచి కార్యములకు పరలోకము నుండి నేను ప్రతిఫలం ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. పరలోకం నుంచి మనము ప్రతిఫలము పొందడానికి దేవుడిచ్చినటువంటి ఆ అద్భుతమైన అవకాశం, దేవుడిచ్చిన అద్భుత కార్యములు మన జీవితంలో మనము చేయవలసిన వారమై ఉన్నాము. అద్భుతమైన విషయం ఏమిటంటే, దేవుడు మనలను ప్రేమించి మనతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన రహస్యంగానే తన పరిశుద్ధాత్మ ఎవరికి కనబడకుండా మనల్లో ఆయన అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కలిగినప్పుడు శక్తివంతమైన వ్యక్తిగాను, అనేక అద్భుత కార్యములు చేసే సామర్థ్యవంతమైన వ్యక్తిగాను ఆయన జీవించగలడు. ఆయన దైవికమైనటువంటి గొప్ప వ్యక్తిగా ఉండగలడు. దేవునికి ఉన్న ఉద్దేశము తన కుమారుడైన యేసును, తన పరిశుద్ధాత్మను ఆయన మనకు బహుమానంగా గిఫ్ట్గా ఇచ్చినప్పుడు, మనం ఎవరికో ఇచ్చే చిన్నపాటి సహాయానికి మనం పేపర్లో వేసుకోవడము, న్యూస్లో చూపించుకోవడము, నలుగురు చెప్తే ఆ మాటను విని మనం సంతోషించడానికి ఆశించడమో అది సరైనది కాదని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు ధర్మము చేసినప్పుడు, ధర్మము అనేది అది నీ రహస్యముగా ఉంచే ఒక ప్రత్యేకమైన అనుభూతి. అనుదినము అనేక మంది మనకు ఎదురవుతూ ఉంటారు. అనేకమైన దారిద్ర్యత కలిగిన వారు ఎదురవుతూ ఉంటారు. రోడ్డు ప్రక్కన అనేక మంది భిక్షగాళ్ళు ఉంటారు. వారిని మనము సహాయము చేసే హృదయం ఎల్లప్పుడూ ఉండాలి. కేవలము మనము పేపర్ నిమిత్తమో లేకపోతే ప్రజలు పొగడ్తల నిమిత్తమో అనౌన్స్మెంట్ చేసి మనం కనుక ధర్మము చేస్తే చాలామంది పలానా వాళ్ళు ఇలా ఇస్తున్నారు అని గొప్పగా వారిని ప్రశంసిస్తారు. గమనించండి, ఎప్పుడు కూడా దేవుడు మనల్ని నిర్మించింది తన మహిమ ప్రచురం చేయడానికి. అంటే మన జీవితము ద్వారా దేవుడు మహిమ పొందడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి మనల్ని మనం ఆలోచిద్దాం. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనను ప్రేమించాడు, ఏ స్థితి నుంచి ఈరోజు ఏ స్థితిలోనికి మనలను ఆయన తీసుకొచ్చి ఉన్నాడు. ఈ అభివృద్ధికి కారణము మనమా, మనను ప్రేమించే దేవుడా? భక్తుడైన
పౌలు చెప్తా ఉంటాడు, నేనేమై ఉన్నానో అది నా దేవుని వలనే. ఈ స్థితి నా దేవుడు నాకు అనుగ్రహించాడు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దేవుడు మనకు అనుగ్రహిస్తేనే తప్ప ఏమీ మనము పొందుకోలేము. కనుక మనము ఎవరికైనా సహాయము చేసేది కేవలం స్వల్పమైనది మాత్రము. అంతగా మనను ప్రేమించే దేవుడు మన గురించి అని ఎవరికేం చెప్పట్లా, మనమే చెప్పాలని నేను కోరుతున్నాడు. ఎస్, మనము ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనము చెప్పనవలసిన అవసరం లేదు. పొందిన వారు మాత్రమే వారు సంతోషంగా చెప్పుకోగలగాలి. అందుకే నీ సహాయము రహస్యంగా ఉండాలి. ఎంత రహస్యం అంటే, నీ కుడి చేయి చేసింది ఎడమ చేయికి తెలియకూడదు. ఇది ఒక అద్భుతమైన ఆత్మీయ అర్థాలండి. ఆత్మీయంగా నీ జీవితంలో నువ్వు చేస్తున్న కార్యములు భౌతికమైన శారీరక సంబంధమైన వాటికి తెలియకూడదు. శరీర సంబంధమైనటువంటి స్థితి నీ ఆధ్యాత్మిక స్థితికి అడ్డుపడుతుంది. అనేక మారులు ఆత్మీయంగా నువ్వు చేయాలనుకున్న అనేక కార్యకలాపాలు శరీర సంబంధమైన స్థితి దానిని అడ్డగిస్తుంది. అది అనేక సార్లు మన స్థితిగతులకు ఇబ్బందికరంగా మారుతుంది. కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలములో చెప్తా ఉన్నాడు, నీ యొక్క జీవితంలో నువ్వు చేసే ప్రతి కార్యములో రహస్యముగా చూస్తున్న తండ్రి ఆయన ఎదుట కనబడాలని చేయాలి. ఎస్ అండి, మన భక్తి కానీ, మన ప్రార్థన జీవితమే కానీ, మన యొక్క ధర్మ కార్యములే కానీ ఇవన్నీ రహస్యముగానే ఉండాలి. మన ప్రార్థన బహిరంగంగా చేయకూడదు అంటాడు. మన ప్రజలందరికీ కనబడేటటువంటి పని మనం చేయాలని నేను ఎప్పుడు కూడా ఆశించట్లేదు. కానీ మనము రహస్యముగా ప్రభు ఎదుట మనం కలిగి ఉండేటటువంటి ప్రయోజనాల గురించి ఆయన మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి మాటలు మనం వింటున్నాం. ప్రజలు చూడాలని మనం ఎప్పుడు ఏ పని చేయకూడదు. ప్రజలు మెచ్చుకోవాలని ఎప్పుడు ప్రజల మెప్పు మనం చూడకూడదు. యేసు ప్రభు వారు ఏమంటారంటే, మనుషులు మెచ్చుకునినది దేవుడు మెచ్చుకోడు, దేవుడు ఇష్టపడడు. ప్రజలు మెచ్చుకోవాలని అనేక మంది తమ అలంకారమును గురించి కానీ, తమ హోదా గురించి కానీ, తమకున్న స్థితిగతుల గురించి కానీ వారు దానిని ప్రచురపరచాలని, కనిపించాలని ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దేవుడు నీ జీవితంలో అన్నీ కూడా నువ్వు రహస్యముగా అది ఉంచాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. సిరి సంపదలు కలిగిన వాడు తనకున్నటువంటి డబ్బు ధనాలు వారు తగిలించుకొని మాకింత ఉందని చెప్పుకొని తిరగరు. చాలామంది గొప్పవారు ఎంత ఉన్నా సరే లేనివారుగానే కనిపిస్తూ ఉంటారు. కానీ మీరు బాగా గమనించండి, చాలామంది లేని వాళ్ళు మాత్రం ఉన్నవాళ్ళలాగా కనపరచబడడానికి అన్నిటి గురించి గొప్పలు చెప్పే అలవాట్లు కలిగి ఉంటారు. అది వారికి ఉండదు, కానీ నలుగురు ముందు మేము ఇలాంటి వారు, మాకు ఇది ఉంది అని గొప్పలు చెప్తూ ఉంటారు. అది యేసయ్యకి ఇష్టము లేదు. నువ్వు ఏంటనేది యేసయ్యకి తెలుసు. నువ్వు దేవుని బిడ్డ కదా. నువ్వు చేసే ప్రతి కార్యములు అది నీ పరలోకపు తండ్రి చూస్తున్నాడు అనేది హృదయంలో ఉంచుకొని నువ్వు ఏ మాటలు చెప్పినా, నువ్వు ఏ కార్యములు చేసినా, నువ్వు ఏ విధంగా నడవడికలు కలిగి ఉన్నా ప్రజలు చూడాలన్న భావన నీ మనసు నుంచి తీసివేయాలి. నీ మనసులో ఉండాల్సింది ఏమిటంటే, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు గమనిస్తున్నాడు,
నా దేవుని ఎదుట నేను అగ్గుపడాలి, నా దేవునిని బట్టి సమస్తము నేను చెయ్యాలి అన్న భావన నువ్వు కలిగి ఉండాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి బిడ్డలు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భావనతో గనుక తన జీవితము జీవించగలిగితే ఒకవైపు దేవునికి వారు ఇష్టమైన వారుగా ఉంటారు, మరొక వైపు వారు ప్రజలకు దీవెనకర వ్యక్తిగా మారుతారు, మరొక వైపు తమ జీవితంలో తామే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందిన క్షేమాభివృద్ధి పొందిన బిడ్డలుగా నిజమైన భక్తులుగా స్థిరంగా నిలబడగలుగుతారు. ఏం కావాలి మనకు? ప్రజల పొగడుదల కావాలా? మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడానికి ప్రయాసపడాలా? అలాంటి పరిస్థితులలో నిత్యము పొగడరు కదా. మన ఇచ్చినంత కాలం పొగుడుతారు, తర్వాత ఏదో సందర్భంలో మనల్ని వారు విమర్శించినప్పుడు మనం చాలా బాధపడతాం. నన్ను ఇలా అన్నారనుకుంటాం. అదే గనుక రహస్యమందు చూస్తున్న తండ్రిని బట్టి మనం చేస్తే పట్టించుకోము. ఎవరు పొగుడుతున్నారా, ఎవరు దూషిస్తున్నారా, ఎవరు ద్వేషిస్తున్నారా అని ఏ మాత్రమో దానిని మనం మనసులోనికి తెచ్చుకోము. మనము మా ప్రభు తెలియజేశాడు, నన్ను ప్రేమించి దేవుడు చేయమన్నాడు కనుక ఇది నేను చెయ్యాలి, మస్ట్ అండ్ షుడ్. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నేను ఇలా చేయడము దేవునికి ఇష్టము అని చెప్పి నమ్మకంగా పనిపాట్లు మనం చేస్తాము. దేవుడు కొన్నిసార్లు మనకు ఏదైతే ఇమ్మన్నాడో, ఎవరికైనా సహాయం చేయమంటే ప్రార్థనపూర్వకంగా వారికి మనం ఆ పని సహకరించాలి. నలుగురికి చెప్పుకొని కాదు, నలుగురు వినాలని కాదు, రహస్యముగా ఉన్న తండ్రి చెప్పాడు కనుక మౌనంగా వెళ్ళి ఆ కుటుంబానికో ఆ వ్యక్తులకు మనము సహాయపడి వారికి మంచి చేసి రాగలిగితే పరలోకపు తండ్రి ఎదుట మన యొక్క ధర్మ కార్యములో కనుపరచబడుతుంది. వారు మనకేదో చేస్తారు ఇస్తారు అని కాదు, ఎప్పటికీ మన హృదయంలో ఉండాల్సింది మనం ఏమిటంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాకు ఇస్తాడు, దేవుడు మన జీవితంలో చెప్పింది మేము చేస్తున్నాము. మన హృదయాంతరంగంలో ఎట్టి భావన కలిగి మనం ఎటువంటి కార్యకలాపాలు చేసినా నిశ్చయంగా దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఆయన మనను నడిపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది వరకు చాలా విషయాల్లో కృంగిపోయి ఉన్నారా? దైవ రహస్యం ఏమిటో తెలుసా? నువ్వు ప్రభు కొరకు కొంచెము చేస్తే ప్రభు నీకు విస్తారంగా దీవిస్తాడు. పరలోకపు తండ్రి చూచే ప్రతి దానికి 100 ప్రతిఫలము నీకు అనుగ్రహిస్తాడు. ఒక రైతుడు ఒక గింజ విత్తితే ఆ గింజ నుంచి ఎన్నో ఆ యొక్క పంటను వస్తుంది. ఒక కాయ గనుక ఉడిస్తే దాని నుంచి పెద్ద వృక్షం అవుతుంది. చాలా ఫలాలు ఆయన పొందుతున్నాడు. ఎగ్జాక్ట్లీ నీ జీవితంలో చిన్న సహాయం చేయడం నేర్చుకొని ఆ చిన్న సహాయం ద్వారా నువ్వు అది దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి కనబడాలని చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ యేసయ్య మాటలను స్పందించి ఆయన ఈ మాటలను ఈ వాక్య భాగాలను ఆయన గ్రహించినప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాటను మన భారతదేశంలో మన ప్రజలకు యేసు ప్రభులోండి ఆయన పలికిన ఒక మాట ఏంటో తెలుసా? నువ్వు ధర్మము చేసినప్పుడు, నువ్వు మంచి చేసినప్పుడు నువ్వు మర్చిపో. ఎవరికి చెప్పాల్సిన అవసరము లేదు. ఎవరికి నువ్వు ఆ విషయములో నిన్ను గురించి నువ్వు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎవరైనా నీకు మంచి చేస్తే అది గుండెల్లో దాచుకో, అది గుర్తుంచుకో అంటాడు. ఎస్, హృదయములో మన ప్రభు చూస్తున్నాడు. మనం చేసే పనులు మన ప్రభు చూడాలని చేయాలి, కానీ
మనుషులు చూడాలని కాదు. మనుషులు చూసినప్పుడు చబాస్ అంటారు, చాలా మంచివాడు అంటారు, ఏదో ఒక మంచి మాట చెప్తారు. దానిని బట్టి మనకు వచ్చే లాభాలైతే ఏమీ లేదు. ఆ పొగడుదలకి అలవాటు పడిన వారు పొగిడినప్పుడే చేస్తారు. కానీ దేవునికి లోబడిన వాడు, దేవునికి పూర్తిగా తన హృదయాన్ని అంకితం చేసిన వాడు దేవుడు చెప్పిన మాటలకు ఆయన లోబడి చేస్తాడు. ఎవరి పొగడుదల ఆయన కోరుకోడు. ఎవరు పొగిడినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేను నా ప్రభు కొరకు ఇది చేయాలి, నా ప్రభు కొరకు నేను ఇలా బ్రతకాలి, నా ప్రభువును బట్టి నేను ఎవరికైనా ధర్మము చేయాలని దేవునికి ఇష్టమైన బిడలుగా వారు చేస్తారు. దేవునికి మహిమకరంగా వారు జీవించడానికి ఇష్టపడతారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క స్వరాన్ని వింటున్నావు, యేసయ్య చెప్పిన మాటను వింటున్నావు. నువ్వు చేసే ప్రతి పని ప్రభు చూస్తున్నాడు. ప్రభు దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుంది. ఆయన సహాయం పొందడానికి, ఆయన దీవెన పొందడానికి, ఆయన కృప పొందడానికి ప్రార్థన చేద్దామా? ఆయనకి మనం అడుగుదామా? అట్టి సహాయము దయచే ప్రభువాన్ని నిశ్చయంగా ఆయన మనం ఇస్తాడు. బహిరంగంగా మేము చేయడానికి కాదు, రహస్యంగా చేయాలి. రహస్యంగా చూస్తున్న తండ్రి దీవెన మేము పొందుకోవాలి. ఎల్లప్పుడూ నీతో మాకు సరైన సత్సంబంధం ఉండాలి. అట్టి కృప దయచే ప్రభువాన్ని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో యేసయ్య మాట ధ్యానిస్తున్న ప్రతి ప్రియ బిడలు ప్రభువా, బహిరంగంగా అందరూ మెచ్చుకోవాలన్న మనస్తత్వం ఒకవేళ ఉంటే తీసివేసి, రహస్యమందు చూస్తున్న తండ్రి అయిన దేవునికి ఇష్టమైన బిడలుగా సమస్త విషయంలో మీకు నమ్మకత్వం కలిగి జీవించే భాగ్యం ఇవ్వండి. ఎవరు మెచ్చుకోవాలని, ఎవరు పొగడాలని, మనుషుల ప్రశంసలు కోరుకోకుండా మేము మిమ్మల్ని ప్రశంసించేవారుగా, మీకు స్తుతించేవారుగా ఉండే భాగ్యము దయచేయండి. ఈ దినము మీ కార్యములు మా జీవితంలో జరిగించండి. ప్రతి బిడలకు జీవితంలో ఉన్న ప్రతి మనోవాంఛలను సఫలపరచండి. మీ యొక్క కృప, మీ కరుణ కటాక్షం మా అందరికీ దయచేయండి. ఈ దినచర్య అంతట్లో తోడై ఉండి మంచి పనులు చేస్తూ, మంచిగా మీసలు జీవిస్తూ, మీకే మహిమ తెచ్చే భాగ్యం అందరికీ దయచేయమని, మా సమస్త అక్కర్తలను తీర్చి మీ కృపతో మమ్మను నింపితే మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించగలము. మీ యొక్క కృపతో మమ్మను నింపమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మలను దీవించునుగాక.